మొగోళ్ళు పెత్తనం చేలాయిస్తారు కానీ ఇల్లు సంసారం గురించి మాకంటే ఎక్కువేం తెలుసు చెప్పుండ్రి. ఉప్పుకెంత పప్పుకెంత వచ్చేటియన్ని పోయేటియన్ని ఇట్లా చిట్టాపదులు చెప్పాలంటే అవుతుందా మీతోని? అందుకే గల్లె పెట్టని మాకే ఇస్తుంటారు మా నిర్మలమ్మ మేడానికి ఇచ్చినట్లు. వరుసగా ఆరోసారి బడ్జెట్ తీసుకొని రికార్డ్ కొట్టిన నిర్మల మేడం మస్తు హుషారుతోని లెక్కలన్నీ చెప్పేసింది. అగో ఇంటుండ్రా 2047 సంవత్సరం వచ్చేసరికల్లా దేశంలో అసలు పేదరికమే ఉండదట. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఫరక్ కూడా ఉండకుండా అందరు సమానంగా ఉంటారంట, సమానంగా బతుకుతారంట. మన ప్రధాని మోడీ సార్ ప్లాన్ కూడా ఇదేనంట కదా. పేదోళ్ళు ఆడోళ్ళు యూత్ పోరగాళ్లను రైతన్నలను గట్టిగా చేస్తే నిజంగానే 2047 వరకల్లా పేదోళ్లే ఉండరట మన దేశంలో. ఈ ముచ్చట చెప్పింది ఎవరంటే మన పైసల మంత్రి నిర్మలమ్మ మేడం. బడ్జెట్ తీసుకొచ్చినప్పుడల్లా ఇట్లా చెప్తుంటారనమాట. వాళ్ళు చెప్పేది మనం నమ్మాలన్నమాట. ఇక మేడం చెప్పింది కాబట్టి సరే అందంగాని బడ్జెట్ పార్లమెంట్ లో పెట్టక ముందుకే నిర్మల మేడానికి దహీ చిని తినిపించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం. దహీ చిని అంటే గదేనుల్లా చక్కెర కలిపిన పెరుగు. దహీ చిని లెక్కనే బడ్జెట్ కూడా తీయగుండాలే అన్నట్లు ఈ ట్రీట్ చేసిందట రాష్ట్రపతి మేడం. ఇంకా ఏదైనా మంచి పని చేసే ముంగట నోరు తీపి చేస్తారు కదా, గట్ల కూడా అనుకోవచ్చు. నిర్మల మేడానికి ద్రౌపది మేడం చక్కెర కలిపిన పెరుగు తినిపించే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చక్కెర కలిపిన పెరుగు అయితే తిన్నావు గానీ మా పరిస్థితి ఏంది మేడం అని జనాలు కామెంట్లు చేస్తుండ్రు. ఏదో సూట్ కేసు పట్టుకొని వస్తారు, పార్లమెంట్లో దాన్ని ఇప్పి లెక్కలు చెప్తారు. దేశంలో అసలు సమస్యనే లేదు, అంత బాగానే ఉందని చెప్తావు, కానీ మీరు చెప్పేదేందో మాకు అర్థం కాదని సెటైర్లు ఇస్తుండ్రు. జనాల ఒపీనియన్ గిట్లుంటే నిర్మలమ్మ మేడం మాత్రం నిమ్మలంగా పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చింది. రైతుల కోసం మస్తు పథకాలు తీసుకొచ్చి ఆదుకుంటామని చెప్పుకొచ్చింది. 10 ఏళ్లలో 11 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ కింద పైసలు సాయం చేసిండ్రట. 4 కోట్ల మందికి ఫసల్ బీమా యోజన కింద పంట బీమా ఇస్తుండ్రట. 140 కోట్ల జనాభున్న దేశంలో 4 కోట్ల మందికి ఇచ్చినమని గొప్పగా చెప్తుండ్రేంది అని మాత్రం అనుకోకుండ్రి. వాళ్ళు చెప్పేటోళ్ళు మనం వినేటోళ్ళం గంతే. ఇక ఫైనల్ ముచ్చట ఏందంటే జీడిపి అంటే అర్థమైందో తెలుసా? జాతీయ స్థూల ఉత్పత్తో ఏదో గ్రాడ్ డొమెస్టిక్ ప్రోడక్టో అని అంటారు. దానికి కొత్త అర్థం చెప్పింది నిర్మలమ్మ మేడము. జీడిపి అంటే గవర్నెన్స్ డెవలప్మెంట్ పర్ఫార్మెన్స్ అంట. మోడీ సర్కారు దీని ప్రకారమే దేశాన్ని డెవలప్మెంట్ చేస్తుందట. ఓం తత్సత్.